శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ, ఇవాళ మనం పూండీ స్వామివారి, అవధూత పూండీ స్వామివారి యొక్క దివ్య లీలల వైభవంలో మనం 3వ రోజు పారాయణ మనస్మరణం చేసుకుంటున్నాం. స్వామివారు కలిసపాకం ఏటిలో నిష్ఠగా ఉన్నప్పుడు 1943వ సంవత్సరంలో శుభానునామ సంవత్సరం వైశాఖ మాసం 12వ తేదీన పెద్ద వర్షం రావటం వలన ఆ నది తాలూకా గట్లన్నీ కూడా తెగిపోయి ప్రవహిస్తున్నటువంటి నది ఆ సమయంలో స్వామివారు ఏటి మధ్యన 3 రోజులు ఘోర తపస్సులో నిమగ్నమై ఉండిపోయారు. 3 రోజుల తర్వాత కలిసపాకం గ్రామస్తులు స్వామివారు తడవకుండా ఉండటానికి మేకల గూడుని పెట్టి మూసేసి వెళ్ళిపోయారు. కానీ ఆ రాత్రి ఎల్లవకి ఆ గూడు ఏమిటి, ఆ రాత్రి అంతా కూడా ఈ ప్రవాహానికి ఆ గూడు కూడా నీటిలో కొట్టుకుని వెళ్ళిపోయింది. 3వ రోజు ఆ ఊరి ప్రజలు చూడగా స్వామి మేకల గూడు నదిలో కొట్టుకొని పోయి స్వామివారు గూటితో పాటు అంటే కైలాసం, బొందితో కైలాసం చేరారు అని అనుకున్నారు. అంటే శివైక్యం చెందారు, స్వామి కొట్టుకెళ్ళిపోయారు, మరి ఇంకా లేరు అనేసి అనుకున్నారు. 3 రోజుల తర్వాత వరద నీరు తగ్గగా స్వామివారిని ఆ ఏటిలోనే ఇసుకతో అంటే ప్రవాహం అంతా కూడా కప్పేసింది. కప్పేయడం వలన అందులోనే ఉండిపోయారు. ఆ ఇసుక తిన్నెను తొలగించి స్వామివారిని కలిసపాకం ఏటి ఒడ్డున ఓ పందిరి వేసి అక్కడ కూర్చోబెట్టి వారికి అభిషేకం, ఆరాధన చేసి ఆ ఊరి ప్రజలు సంతోషించారు. ఏటి నుంచి తీసుకువచ్చిన కారణంగా స్వామివారిని ఏటి స్వామిని అక్కడ పిలవడం మొదలుపెట్టారు. కొన్ని రోజుల తర్వాత స్వామివారు కూర్చున్న పందిరి కింద ఒక పళ్ళెం పెట్టి దానిలో దక్షిణగా చిల్లర వేయడం ప్రారంభం చేశారు. కానీ స్వామివారు అది ఇష్టపడక అక్కడ నుంచి లేచి కలిసపాకంలో పడమరగా ఉన్న ధర్మరాజుల గుడి అరుగు మీద కూర్చున్నారు. అక్కడ కూడా భక్తుల బాధ భరించలేక కాపాలూరు, పళంగోయల్, పూండి గ్రామాలలో తిరగడం ప్రారంభం చేశారు. రాత్రుల్లో ఏటి దగ్గరికి వెళ్ళిపోయి పూండి శ్మశానంలో మౌనంగా కూర్చుంటూ ఉండేవారు. మహాత్ముల వద్ద, ప్రసిద్ధ దేవాలయాల వద్ద డబ్బు పోగవేసుకోవడానికి ఇలాంటి ఒక గుంపు చేరుతూ ఉంటుంది. అందువల్ల మహాత్ములు వాళ్ళ నిజస్థితి లోకానికి బహిర్గతం కాకుండా ఉంటూ ఉంటారు. అలా డబ్బు పోగవేసుకోవడానికి మహాత్ముల పేర్లను కూడా వాడుకుంటూ వాళ్ళ స్థితిని దిగజార్చుకుంటారు కొంతమంది. స్వామివారు ఆ విధంగా తిరుగుతూ ఉండేటి రోజుల్లో విల్వారణిలో ఉన్న నక్షత్ర కోయిలకు వచ్చి చేరారు. దీన్ని కృత్తిక కోయిల్ అని కూడా పిలుస్తారు. ఇది పూండి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో, పోలూరు సంఘం రోడ్లో 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ చిన్న గుట్ట మీద వల్లి దేవసేన సమేత శివసుబ్రహ్మణ్యం ఆలయం ఉంది. ఆ గుట్ట కింద భాగంలో శరవణ పొయ్యిగై అనే నది ప్రవహిస్తున్నప్పుడు స్వామివారు ఆ నది గట్టు మీద ఒంటికాలు మీద ఎండా వాన లెక్క చేయకుండా యోగనిష్టలో నిలబడి ఉన్నారు. ఆ రోజుల్లో వారం రోజులు అన్నాహారాలు, నిద్రాహారాలు లేకుండా తపస్సు అంటే తపోనిష్టలో ఉండడం వలన అప్పుడు కూడా మురికి గుడ్డల మూటని తన భుజాలపై తగిలించుకుని ఉండేవారు. అందులో ఖాళీ అగ్గిపెట్టెలు, మురికి గుడ్డలు, బీడీ కట్టలు ఉండేవి. ఆ సమయంలో భోజనం తీసుకొచ్చినటువంటి భక్తులు నోటిలో కర్ర పెట్టి నోరు తెరిచి అన్నం తినిపించేవారు. 1954వ సంవత్సరం కార్తీక మాసంలో వారం రోజుల వర్షం పడింది. స్వామివారు గుట్ట కింద ఉన్న కోనేటి గుట్ట మీద ఒంటికాలు వేసి యోగనిష్టలో నిలబడి ఉన్నారు. పశువులు కానీ, మేకలు కానీ బయటకు మేతకు రాలేనటువంటి విధంగా వర్షం కురిసిపోతోంది. వారం రోజుల తర్వాత పశువులు, మేకలు మేత కోసం బయటకు వస్తే అక్కడున్న జనాలు వర్షానికి స్వామి గతి ఏమిటయిందా అని అక్కడికి వచ్చి చూశారు. ఆ గ్రామస్తుడైనటువంటి మేస్త్రి ఆదిమూలం స్వామి వారు ఎలా ఉన్నారో చూద్దామని వారి వద్దకు వచ్చి చూస్తే ఆశ్చర్యకరంగా స్వామివారు నిలబడి ఉన్నటువంటి స్థలంలో ఒక్క చుక్క వర్షం పడకుండా నేలంతా పొడిగా ఉన్నది. ఈ సంఘటన చుట్టుపక్క ఊళ్ళ నుంచి వచ్చి స్వామి దర్శనం కోసం భక్తులు వచ్చేటట్లుగా చేసింది. కడలాడి శివానంద మొదలై కంచి నారాయణ స్వామివారు ఎక్కడుంటే అక్కడికి పోయి దర్శించి వారికి ఆహారం తినిపించి వచ్చేవారు. అలవాటున ఒక రోజున నక్షత్ర కోయిల్ సమీపంలో ఉన్నటువంటి ఆదిమూలం అనే వ్యక్తి దుకాణం దగ్గర కూర్చుని ఉండేవారు. శివానంద మొదలి స్వామివారికి ఆహారం తినిపించకపోతే తింటామని 3 సార్లు పలికి భోజనం చేయక రాత్రంతా తిరుగుతూనే ఉన్నారు. తెల్లవారి 4 గంటలకి కృత్తికా కోయిల్ కోనేటిలో మంచినీరు తాగి ఆదిమూలం దుకాణం వద్దకు వచ్చి కూర్చున్నారు.
ఆ రోజు రాత్రి వడగళ్లవాన ప్రారంభమైంది. అప్పుడు స్వామివారు శివానంద మొదలుతో మీరు రాకుండా ఉంటే బాగుండేది, ఇక ముందు ఇలా ఈ కాలంలో రావద్దని చెప్పి వడగళ్లవానలోకి వెళ్ళి అదృశ్యం అయిపోయారు. ఒకరోజు స్వామివారు కృత్తికా కోయిల్ గుట్ట కింద ఉండే సంతలో కూర్చుంటే ఒక అమ్మాయి స్వామివారు 3 రోజులుగా నిరాహారంగా ఉన్నారని తెలుసుకుని రాగి అంబలి చేసి స్వామివారికి ఇచ్చింది. అప్పుడు స్వామివారు వేలూరు నుండి 3 రకాల సాధకాలతో వడ పాయసం తీసుకుని వచ్చి దారి తెలియక పోలూరులో ఉన్నారు. నేను వెళ్ళి వారికి చెప్పి రావాలి, నువ్వు పోయి నీ కుటుంబాన్ని గమనించుకో అని చెప్పారట. కొంత సమయమైన తర్వాత ఒక కుటుంబం స్వామివారిని వెతుక్కుంటూ 3 రకాల వంటకాలతో వడ పాయసం తీసుకొచ్చి వాళ్ళు ఇంతకీ ఎవరంటే ఇంతకు ముందు స్వామివారిని ఎప్పుడూ చూసి ఉండలేదు. ఆ కుటుంబ సభ్యులు స్వామివారిని చూసి ఈయనేనా ఈ ఏటి స్వామిని అని ఆశ్చర్యపోయారు. 1 గంట ముందు పోలూరు బస్టాండ్కి వచ్చి నక్షత్ర కోయిల్కి పోయే దారిలో చెప్పారు కదా, ఇంతలో ఇక్కడికి ఎలా వచ్చి కూర్చున్నారని అడిగితే స్వామివారు మౌనంగా ఉండిపోయారు. సమాధానం ఇవ్వకుండా ఆశ్చర్యంగా ఆకాశం వైపు చూసి నవ్వుతున్నారు. అంబలి తీసుకువచ్చినటువంటి అమ్మాయి వేలూరు నుండి వచ్చిన ఆ వ్యక్తులను చూసి స్వామివారు 3 రోజుల నుంచి ఇక్కడ నుండి కదలలేదు, ఇలాగ కూర్చునే ఉన్నారు కదా, పైగా 2 గంటల నుంచి ఆహారం ఏమి తీసుకోలేదు, ఈ అంబలి తాగమని నేను ఎంత బతిమాలినా కూడా నేను తాగలేదు, నాకు వేలూరు నుండి భోజనం వస్తుంది, వారికి దారే తెలియదు, వారికి దారిని చెప్పి వస్తానని పదే పదే అంటున్నారని చెప్పింది. వచ్చిన వ్యక్తులకు ఇదేమీ అర్థం కాక మనం తీసుకొస్తున్న ఆహారం గురించి వీరికి ఎలా తెలిసింది, వారు ఒక గొప్ప మహాత్ముడని భావించి స్వామివారికి భోజనం తినిపించారు. ఈ సంఘటన సంతకొచ్చినటువంటి అక్కడ ఉన్న ప్రజలందరికీ తెలిసింది. వారి ద్వారా స్వామివారి తాలూకు అద్భుత మహిమ పరిసర గ్రామ ప్రజలకి పాకిపోయింది. చైత్రమాసం ఎండ విపరీతంగా ఉన్నది. స్వామివారు నక్షత్ర కోయిల్ దగ్గరున్న తారు రోడ్డు మీద తూర్పు పడమరగా పచారు చేస్తున్నారు. దీనిని గమనించినటువంటి కొంతమంది ఇంత తీవ్రమైనటువంటి ఎండలో ఎందుకు తిరుగుతున్నారని స్వామివారిని అడిగితే దానికి స్వామివారు నిమ్మకాయ అన్నం ఒంటికి మంచిది, నిమ్మకాయ ఊరగాయ ఒంటికి మంచిది అని జనప్రవాహం అని చెబుతూ తిరుగుతున్నారు. ఆ రోజు సాయంత్రం తిరువత్తూరు నుండి దంపతులు స్వామివారిని దర్శింపవచ్చి అక్కడున్న వారిని విచారిస్తున్నారు. దీనినంతా స్వామివారు మౌనంగా కూస్తూ అక్కడ నిలబడ్డారు. అక్కడున్న వాళ్ళు దూరంగా కూర్చున్న స్వామివారిని చూపించి మీరు వెతుక్కుంటూ వస్తున్న స్వామివారేనని వాళ్ళు చెప్పారు. వాళ్ళు స్వామివారిని చూస్తూ నమిక్కిలి ఆశ్చర్యం చెందారు. ఎందుకంటే వాళ్ళు స్వామివారిని చూస్తూనే ఎంతో ఆశ్చర్యపడ్డారన్నమాట. ఆ దంపతుల ఎంతో ఆశ్చర్యంతో వీరిని ఉదయం 10 గంటలకి తిరువత్తూరు సంతలో చూసేమే అని అన్నారు. ఏటి స్వామిని గూర్చి విన్నాము, వారికి నిమ్మకాయల అన్నం నిమ్మకాయ ఊరగాయ పక్వంగా చేసి తీసుకుపోదామని నిమ్మకాయలమ్మే వ్యక్తి కొరకు దానికోసం వెతికాము, కానీ ఎక్కడా కనిపించలేదు. నిమ్మకాయలు దొరకలేదని మనసు వేదనగా ఉండి స్వామివారి మహిమకి చాలా గొప్పగా చెబుతూ ఉంటారే, వారికి నిమ్మకాయ అన్నం తీసుకుపోయేదానికి నిమ్మకాయలు లభ్యమయ్యేటట్లు ఆశీర్వదించాలని మనపూర్వకంగా వేడుకున్నాం. నిమ్మకాయలు దొరక్క నిరాశగా సంత నుంచి బయటకు వచ్చే సమయంలో ఎదురుగా బుట్ట నిండా నిమ్మకాయలతో ఒక పెద్ద ఆయన వచ్చాడు. ఆయన స్వామిలాగే ఉన్నారు. ఆయన మాదిరిగా ఏమిటి ఈయన స్వామి అని దంపతులు చెప్పారు. వెంటనే ఆ పెద్ద ఆయన వీళ్ళు అడిగిన ధరకు నిమ్మకాయలు ఇచ్చేసి మాయమైపోయారని చెప్పి ఆ దంపతులిద్దరూ స్వామి పాదాలకు నమస్కారం చేసుకున్నారు. అప్పుడు స్వామివారు ఇంతకు మునుపు పలికిన వాక్యాలనే మళ్ళా చెప్పారు. అప్పుడు కానీ అక్కడున్న వారికి స్వామివారు చెప్పింది అర్థం కాలేదు. అదే సమయంలో ఆయన తిరువత్తూరు వెళ్ళి నిమ్మకాయల వ్యాపారిగా కనిపించారు కాబోలని వాళ్ళు అనుకున్నారు. అక్కడున్న వాళ్ళు ఆ దంపతులతో స్వామివారు 5 రోజులుగా ఎక్కడికి కదలకుండా ఇక్కడే కూర్చున్నారని వాళ్ళు చెప్పారు. స్వామివారు తిరువత్తూరు వెళ్ళి ఆ దంపతులకు దర్శనమివ్వడం వారికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నిజంగా మేము పుణ్యాత్ములమే, ఎంతో పుణ్యం చేసుకున్నాము కదా అని వాళ్ళు భావించారు. అప్పటి నుండి దంపతులు తరచుగా స్వామివారిని దర్శించుకోవడం ఇదంతా అలవాటైంది. కాబట్టి మనకు అవి మహాద్భుతాల్లా కనిపిస్తాయి. జ్ఞానులు తమ స్థాయి నుంచి సాధారణ స్థాయికి వచ్చి తమను ఆశ్రయించినటువంటి భక్తులకి ఇటువంటి అద్భుతాలను చూపిస్తూ ఉంటారు. అద్భుతాలని చెప్పేవు వెన్నెల, అది అంత అవడమేమిటి వెన్నెల అని తాము పరబ్రహ్మమైనటువంటి జ్ఞానులు తమ శరీరంలో ఉండే మూలాధారపు కుండలిని శక్తిని జాగృతం చేసి సూక్ష్మనాడి ద్వారా శాస్త్రాలలో నింపి జ్ఞానామృతాన్ని పానం చేస్తున్న వాళ్ళకి నిమ్మకాయ అన్నంతో అవసరం లేదు. కానీ వాళ్ళ తినేదంతా లోక శ్రేయస్సు కోసమే అని మనం గుర్తుపెట్టుకోవాలి. స్వామివారు విల్వారణి మేలారణి ఎల్లత్తూరు తేన్మాది మంగళం కడలాడి
సిగారవాడి, మాంబకం, చోళవరం మొదలైనటువంటి గ్రామాల్లో మురికి గుడ్డల మూటతోనే తిరుగుతూ ఉండేవారు. ఆ రోజుల్లో తీన్మాది మంగళానికి సమీపంలో ఉన్న గుట్టల వద్ద స్వామివారు తరచుగా కనిపిస్తూ ఉండేవారు. అక్కడ సిద్ధులు పూజ చేసే గుడి ఒకటి ఉన్నది. ఆ గుడిలో మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక కొలువు తీరి ఉన్నది. స్వామివారు ఒకసారి కడలాడి సమీపంలో ఉన్న సింగారివాడిలో ఉన్న ఒక చిన్న వంతెన మీద కూర్చుని ఉన్నారు. స్వామిని తెలిసిన ఒక వ్యక్తి స్వామివారిని చూసి, ఎందుకు మౌనంగా ఎండలో కూర్చుని ఉన్నారు? నా సైకిల్ వెనకాతల సీట్లో కూర్చోండి. ఈరోజు ఆడి కృత్తిక శివసుబ్రహ్మణ్యాలయంలో విశేషంగా పూజలు జరుగుతాయి, అక్కడికి పోదాం రమ్మనమని పిలిస్తే స్వామివారు, మీరు పోండి, నేను తర్వాత వస్తాను, సంగతుల మీరు పోండి అని చెప్పి మౌనంగా ఉండిపోయారు. సైకిల్ మీద వచ్చిన వ్యక్తి మారు మాట్లాడకుండా శివసుబ్రహ్మణ్యం ఆలయానికి చేరాడు. ఆశ్చర్యం, అక్కడ స్వామివారు బండ మీద కళ్ళు మూసుకుని మౌననిష్టలో కూర్చుని కనిపించారు. సైకిల్ మీద వచ్చినటువంటి వ్యక్తి స్వామివారి దగ్గరికి వెళ్ళి, ఇదేం ఆశ్చర్యం స్వామి, గంట ముందే కదా నేను సింగారవాడిలో చూసి మాట్లాడాను కదా, ఇంతలో ఇక్కడికి ఎలాగ ప్రత్యక్షమయ్యావు? నా వెనక సైకిల్ కానీ, బస్సు కానీ, లారీ కానీ నన్ను దాటుకుని పోలేదు కదా, అటువంటప్పుడు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు స్వామిని. స్వామి కళ్ళు తెరవకుండా మౌనంగా అలాగే కూర్చున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు సైకిల్ మీద వచ్చినటువంటి వ్యక్తిని అబద్ధం చెబుతున్నావు దబాయించిన స్వామివారు 4 రోజుల నుంచి అన్నాహారాలు లేకుండా ఇక్కడే కూర్చుని మౌననిష్టలోని జపానుష్ఠానంలో ఉన్నాడు. పైగా వారి నోట్లో కర్ర పెట్టి 5-6 ఇడ్లీలు బిగించి వెళ్ళిపోతున్నాము, నువ్వెందుకు ఇలా చెప్తున్నావు అనేసి ఆ సైకిల్ మీద వచ్చిన వ్యక్తిని వాళ్ళ మీద దండించారట. అరే బాబోయ్, మీరు నాకు చెప్తారేంటయ్యా, అక్కడ కూర్చుంటే స్వామిని బతిమాలి రమ్మనమంటే రాలేదు, నువ్వు పో అన్నాడు, తిరిగి ఇక్కడికి వచ్చేసరికి ప్రత్యక్షమయ్యాడు, ఇదేమిటి మొత్తం, ఇది అంత ఆశ్చర్యంగా ఉంది అని సైకిల్ మీద వచ్చిన వాడు అడిగాడు. కాబట్టి స్వామివారి యోగ మహిమ దినదినానికి అభివృద్ధి చెంది వేగంగా అందరికీ మొత్తం అంతా కూడా పాకింది. వారిని దర్శించే భక్తుల సంఖ్య ఎక్కువగా అయిపోతుంది. స్వామివారు ఒకరోజు పూండి కలశపాకం మధ్యన ఉన్న ఏటిలో యోగ సమాధిలో ఉంటే హఠాత్తుగా ఏటికి పడమర దిశలో వర్షం కురిసిన కారణంగా ఏటికి ప్రవాహం ఎక్కువైపోయింది. స్వామివారు ఎప్పటిలాగే కూర్చున్న స్థలం నుండి కదలకుండా యోగ సమాధిలో ఉన్నారు. కానీ ఏటిలోని నీరు స్వామికి ఇరువైపులా అంటకుండా ప్రవాహం సాగుతున్నది. దీనిని చూసిన వాళ్ళంతమంది కూడా ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఈ కలికాలంలో కూడా ఇటువంటి మహాత్ములు ఉండడం, మనం వారిని దర్శించుకోవడం కేవలం పూర్వజన్మ సుకృతమని వాళ్ళంతా ఆనందించారు. పంచమహాభూతాలని తమ ఆధీనంలో ఉంచుకున్నటువంటి పళనీస్వామి వారికి ఇది ఒక లెక్కలోది కాదు. పంచభూతాలని పంచేంద్రియాల ద్వారా బహిర్గతమయ్యే రుచి, శబ్దం, స్పర్శ, వాసన, ప్రకాశం వంటి వాటిని తమ ఆధీనంలో ఉంచుకున్న వాళ్ళే జ్ఞానులు. అటువంటి జ్ఞానులు పంచభూతాలు ఆధీనంలో ఉంటాయి. పంచభూతాలని శాసించే శక్తి కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇటువంటి అద్భుత మహిమలు ప్రకటనమవుతున్న రోజుల్లో విలుపురం నుండి కడలూరు పోయే దారిలో పట్టంబాకం అనే గ్రామం నుంచి ఒక సాధువు వారి దర్శనార్థం వచ్చాడు. ఒకరోజు రాత్రి స్వామివారు ఒక సాధువు పూండి కలశపాకానికి మధ్య ఉన్నటువంటి బాటలో పడుకుని ఉన్నాడు. మధ్యరాత్రి సాధువుకు మెలకు వచ్చి స్వామివారి కనిపించక స్వామిని వెతికాడు. అప్పుడు స్వామివారు రోడ్డుకి ఒక పక్కగా పోసినటువంటి కంకర రాళ్ల గుట్ట మీద కూర్చుని ఆ కంకర రాళ్లను నమిలి తినడం చూశాడు. అది చూసి సాధువు భయపడి పూండికి పరిగెత్తాడు. ఆ రాత్రి ఆ గ్రామంలో గడిపి స్వామివారిని వెతుక్కుంటూ వచ్చి వారి పాదాలకు నమస్కారం చేసి, స్వామి, నిన్న రాత్రి ఏమిటా పని అని ప్రారంభించగానే ఇంతలో స్వామివారు, అవునయ్యా, నిన్న రాత్రి ఆ విధంగా జరిగిపోయింది, మంచిది పోయిరా, అకాల విషయంలో అనవసరమైనటువంటి విషయాల గురించి నువ్వు పోవద్దు, రావద్దు అని చెప్పారు. ఆ సమయంలో నువ్వెప్పుడూ కూడా నా కోసం వెతకడానికి నువ్వు రాకు అని సాధువుకి కొంచెం శుతిమెత్తగా చెప్పారు. తిరువన్నామలైలో కొలువై ఉన్నటువంటి ఈశ్వరుడే ఈశానదేళిగర్ అనబడే యోగి యొక్క యోగశక్తికి, తపశ్శక్తికి ఎలాంటి భంగం కలగకుండా పులి రూపంగా కాపలా ఉన్నారనేది ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఒకానొక సంఘటన ద్వారా మనకు తెలుస్తున్నది. పులి, సింహం లాంటి క్రూర జంతువులు జ్ఞానిని కట్టుబడి ఉంటాయి, కానీ మనిషికి మట్టుకు జ్ఞానిని గుర్తుపట్టే సామర్థ్యం లేనివాడిగా ఉంటాడు. పులి, సింహం లాంటి క్రూర జంతువులు ఎటువంటి అద్భుతాలు ఆశించకుండానే జ్ఞానులకు కట్టుబడి ఉంటాయి, కానీ మనిషి మట్టుకు ఏదైనా అద్భుతం జరిగితే తప్ప వారిని మహాత్ములుగా గుర్తించరు. ఇటువంటి సంఘటనే
చాలా వరకు మనం చూస్తూ ఉంటాం. షిరిడీ సాయినాథుని చరిత్రలో జరిగింది. కొంతమంది ఫకీర్లు జబ్బుతో బాధపడుతున్నటువంటి ఒక పులిని సర్కస్ వారి వద్ద నుంచి తీసుకుని వచ్చి బోన్లో పెట్టి ఊరూరా తిప్పుతూ డబ్బులు సంపాదించుకుంటున్నటువంటి సమయంలో వారు ఆ పులిని షిరిడీ సాయినాథుని వద్దకు తీసుకురాగా పులి మసీదు మెట్లెక్కి సాయినాథుని చూస్తూ తోకని 3 సార్లు నేలకు వేసి కొట్టి సాయినాథుని పాదాల వద్ద ప్రాణాలను విడిచిపెట్టింది. అదే భగవాన్ రమణ మహర్షి వారి చరిత్రలో కూడా పొందుపరచబడి ఉన్నది. అంటే ఎటువంటి జ్ఞానం లేనటువంటి క్రూర జంతువులు కూడా జ్ఞానులను గుర్తుపట్టగలుగుతున్నాయి. కానీ అన్ని రకాల జ్ఞానం కలిగినటువంటి మానవుడు మాత్రం జ్ఞానం లేని జంతువులాగా ప్రవర్తించడం మానవ జాతికే అవమానం. అది కాకుండా సిగ్గుచేటు కూడాను. నిప్పు కాలిన తర్వాతే అది నిప్పని తెలుసుకుంటాడు. మనుషులు చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉంటారు. అంతకు మించి మాట్లాడితే తనను తాను నాస్తికవాదిగా చెప్పుకుంటూ అజ్ఞానంలో ఉండేది కాక తన చుట్టూ ఉన్నవారిని కూడా అజ్ఞానంలో పడవేయడానికి కారణభూతుడు అవుతున్నాడు. జ్ఞానులకి ఆకలి ఎక్కడిది? వాళ్ళు పరమానందంలో లీనమై అందులో ఉండి ఉద్భవించే అమృతమనే సంతోషాన్ని ఆస్వాదిస్తూ ఆకలి దప్పులు లేని స్థితికి చేరుకుంటారు. ఆ స్థితికి పాంబాటి సిద్ధుడు 7 సముద్రాలను తాగి బ్రేవుమని తేంచగలడని చెప్తాడు. అలాంటి జ్ఞానులకు రాళ్ళు పళ్ళు రెండూ ఒకేలా ఉంటాయి అని. స్వామివారిని సంఘం పోలూరు పోయే చివరి బస్సులో విల్వ అరణి నుంచి చెంగాణికి ఆ బస్సు కండక్టర్ డ్రైవర్ తీసుకెళ్లి ఆ రాత్రి బస్సులోనే తమతో కూడా ఉంచుకున్నారు. మరో రోజు 5 గంటలకి పోలూరు బయలుదేరే సమయానికి స్వామివారికి టీ ఇచ్చి అక్కడ ఉండమని చెప్పి స్వామివారు సరే అని పోయి రండని చెప్పి సంఘం ఏటివైపు వెళ్ళారు. బస్సు సంఘం నుండి పోలారుకు వస్తోంది. నిల్వారణి నక్షత్రాలయ సమీపంలో మృగన్ నది ఎల్లత్తూరు దగ్గర చెయ్యూరు నదిలో కలుస్తోంది. అక్కడ స్వామివారు ఉండడం చూసి డ్రైవరు కండక్టరు ఎంతో ఆశ్చర్యం పొందారు. కారణం సంఘం నుండి వెల్వారణికి పోవడానికి 1 గంట కాలం పడుతుంది. ఈ మధ్యలోనే వేరే బస్సు ఏమీ లేదు. స్వామివారి ఇక్కడికి ఎలా వచ్చారు అనేది వారికి అర్థం కాక బస్సు ఆపి దిగి స్వామివారి మహిమ తెలుసుకుని వారికి నమస్కారం చేసుకున్నారు. ఈ సంఘటన తర్వాత వారి దర్శనం కోసం విశేషంగా జనం రావడం మొదలుపెట్టారు. ఉత్తర భారతదేశంలో జ్ఞానేశ్వర మహారాజ్ అనే మహాత్ముడు పొడగాటి గోడ మీద 1000 మందిని కూర్చోబెట్టుకుని అనగానే ఆ గోడ ఆకాశ మార్గంలో ప్రయాణం చేసిందని వారి చరిత్రలో మనకి తెలుసుకున్నాం, లిఖించబడి ఉన్నది. అదేవిధంగా స్వామివారు అనుకున్న చోటు నుంచి అనుకున్న ప్రదేశానికి ప్రయాణం చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారు. లోక కళ్యాణార్థం కోసమే మహాత్ములు సమాధి నుంచి బయటకు వస్తారు. ఇదే విధంగా భోగర్ అనే మహాత్ముడు చైనాకి పోయి వచ్చారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఇలా అనేక మంది అనేక సంవత్సరాలు మురికి గుడ్డల మూటలతో వన్యనూరు, కావలూరు, మోటూరు, ప్రియంబట్టు, పూండి, వళంగోయల్, కంచి, కడలాడి, సింగారవాడి, ఎల్లత్తూర్, మేల్ అరణి, నక్షత్ర కోయిల్, తేన్మాదిమంగళం, పర్వతమలై, కలిసపాకం, పిల్లూరు, మేటుపాళెం మొదలైనటువంటి గ్రామాల్లో ఉత్సవమూర్తిగా తిరిగాడినటువంటి పూండీస్వామి మూల విరాట్టుగా ఉండి అనేక గ్రామాల్లో ఒక పెంకుటింటి అరుగు మీద కూర్చున్నారు. అయితే ఇవన్నీ గ్రామాలన్నీ తిరిగి చివరికి పూండి అనే గ్రామంలో చివరికి వచ్చేసరికల్లా ఒక పెంకుటింటి అరుగు మీద కూర్చొని వేలూరు నుండి తిరువన్నామలై పోయే రోడ్లో కలిసపాకం దిగి 2 కిలోమీటర్ల దూరంలో సంఘం వెళ్లే మార్గంలో పూండి గ్రామానికి వెళ్ళాలి. కృష్ణపురం గ్రామానికి సంబంధించినటువంటి 2 వ్యక్తులు స్వామివారిని దర్శించి ఇడ్లీ వడ తినిపించి సెలవు తీసుకుని వారి గ్రామానికి బయలుదేరారు. నక్షత్రాలయం నుంచి సంఘం వెళ్లే దారిలో కడలాడి అనే గ్రామం వస్తుంది. వాళ్ళు బస్సు ఎక్కి కడలాడి అనే గ్రామం వస్తున్నది. వచ్చిన వ్యక్తుల్లో ఒకరు స్వామివారు ఇక్కడ ఉన్నారే అని వారు నక్షత్రాలయం వద్ద కదా దర్శించుకున్నది అని అనుకుని బస్సు దిగి స్వామివారు కూర్చున్న చింత చెట్టు దగ్గరికి వెళ్ళారు. కడలాడి గ్రామానికి చెందినటువంటి సీను అనే వ్యక్తి గుగ్గిళ్ళు అమ్ముకుంటూ ఉండేవాడు. బస్సులో వచ్చిన 2 వ్యక్తులు సీను వద్దకు వెళ్ళి, ఇంతకు మునుపు మేము స్వామివారి నక్షత్రాలయం దగ్గర దర్శనం చేసుకుని అల్పాహారం తినిపించి వస్తున్నాము. మా ముందు ఏ వాహనాలు పోలేదు. కానీ స్వామివారు ఇక్కడ ఎలా ఉన్నారు, ఇంత వేగంగా ఎలా వచ్చారు అన్నది వారికి అర్థం కాలేదు. అందుకు సుండలు అమ్ముకునే వ్యాపారి స్వామివారు 3 రోజులుగా చింత చెట్టు కిందే కూర్చుని ఉన్నారు. అంతకు మునిపే కంచినారాయణ స్వామి, కడలాడి, శివానంద మొదలై నా వద్ద ఈ సుండలు తీసుకుని స్వామివారికి తినిపించి సెలవు తీసుకుని వెళ్ళారు అని చెప్పాడు. అప్పుడు వచ్చిన వాళ్ళంతమంది కూడా సుండలు తీసుకుని వెళ్ళి వారికి తినిపించబోయారు. అప్పుడు స్వామివారు ఇప్పుడే కదా నేను ఇడ్లీ వడ తిన్నాను, సుండలు ఎందుకని చెప్పి చెట్ల దగ్గర ఉండి కంచిపోయి మార్గంలో వెళ్ళిపోయారు. లేచిపోయి కంచికి వెళ్ళే మార్గంలోకి వెళ్ళిపోయారు.
స్వామివారు వెళ్ళిన తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులకు ఏదో ఒక భ్రమ కమ్మినట్లయి అలాగే నిలబడిపోయారట. స్వామివారు కూర్చున్న స్థలాన్ని గమనించితే ఒక మనిషి కొన్ని రోజులుగా కూర్చున్న గుర్తులాగే ఉంది. స్వామి కంటే అన్యదైవం ఎవరూ లేరని ఆ ఇద్దరు విశ్వాసంతో స్వామివారున్న పూండి గ్రామంలో ఉన్నంతకాలం తరచుగా దర్శించుకుంటూ మంచి జీవితాన్ని గడిపారు. పూండి స్వామివారు తప్ప ఈ లోకంలో వేరే దేవుడు ఎవరూ లేరని అందరితోని చెబుతూ ఉండేవాళ్ళు వాళ్ళు. ప్రతి పౌర్ణమికి రాత్రి 9 గంటల నుంచి 12 గంటల వరకు పౌర్ణమి పూజ ఇప్పటికీ పూండిలో వెలసినటువంటి పూండి స్వామివారి సమాధి వద్ద జరుగుతూ ఉంటుంది. ఆ రోజు చాలామంది భక్తులు వచ్చి అన్నదానం, అభిషేకం జరిపించి స్వామివారి ఆశీర్వచనాలు పొంది వెళుతూ ఉంటారు. అయ్యా, ఇక్కడికి ఇది సమాప్తం. తర్వాయి భాగం తర్వాత తెలుసుకుందాం. అభ్యప్రిప